పొంగులేటితో పాటు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో తిరిగి చేరబోతున్నారని, ఇందుకు సంబంధించి కేటీఆర్తో చర్చలు జరపడం జరిగిందని, ఈ సమావేశంలో కేటీఆర్తో పాటు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ మరియు గంగుల కమలాకర్ ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. కులగణన మీటింగ్ లో బీసీలకు 42% రిజర్వేషన్లు స్కిప్ చేద్దామని జానారెడ్డి అంటున్నాడని, హైకోర్టులో బీసీలకు అంత రిజర్వేషన్లు ఇవ్వరని కూడా అంటున్నాడని, మేనిఫెస్టోలో మాత్రం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని పెట్టింది మనమే కదా, ఇప్పుడు స్కిప్ చేద్దామంటే బీసీలు ఈ మోసం పసిగట్టరు అని అనుకుంటున్నారా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై మండిపడ్డారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ ఉదయం కేటీఆర్ ను కలిసి తిరిగి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతా అని షాక్ ఇచ్చారు. ఆయనతో మరో 3 ఎమ్మెల్యేలు కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరుతానని ప్రచారం జరుగుతుండగా, దీని వెనుక ఉన్నది మంత్రి పొంగులేటి అంటూ రాజకీయ వర్గాల్లో, మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రేవంత్ రెడ్డి ఫోన్ చేసినట్లు సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చింది నువ్వే అయితే ఇలా ఎందుకు జరుగుతుందని ఆరా తీసినట్లు సమాచారం.